హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను మన రక్షకుని స్తుతిద్దాం. పూర్ణ మనసుతో స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. మీ పూర్ణ బలముతో ప్రభువును స్తుతించండి. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరిచేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరిచేర్చి ఆదరించుమా. హల్లెలూయా, ఆమేన్ ఓ యేసయ్యా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం. స్వరములెత్తి హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధ తండ్రివి, ప్రేమా స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్యా. పరిశుద్ధ తండ్రివి, ప్రేమా స్వరూపివి, సర్వాధికారివి నా యేసయ్యా. కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. హల్లెలూయా, ఆమేన్ ఓ యేసయ్యా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తుతించి కీర్తించు, కొనియాడి పొగడెదం ఓ యేసయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తుతించి కీర్తించు, కొనియాడి పొగడెదం ఓ యేసయ్యా. కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా. హల్లెలూయా, ఆమేన్ ఓ యేసయ్యా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం. ఆయన యోగ్యుడు, మన ఆరాధనకు ఆయన పాత్రుడు. ఆమేన్, హల్లెలూయా. నీకు నువ్వు చెప్పుకో, నేను చేసే స్తుతికి ఆయన యోగ్యుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క హృదయంతో దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి. ఆమేన్. యోగ్యుడవు, పూజ్యుడవు, మారని దేవుడ నీవే, మరణము గెలిచి లేచిన దేవ, మహిమ ప్రభావము నీకే. యోగ్యుడు, యోగ్యుడవు, పూజ్యుడవు, మారని దేవుడ నీవే, మరణము గెలిచి లేచిన దేవ, మహిమ ప్రభావము నీకే. అబ్రాహాము దేవా ఆరాధన, ఇస్సాకు దేవా ఆరాధన, ఇశ్రాయేలు దేవా ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. అబ్రాహాము దేవా ఆరాధన, ఇస్సాకు దేవా ఆరాధన, ఇశ్రాయేలు దేవా ఆరాధన, మా తండ్రి నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. యోగ్యుడవు, పూజ్యుడవు, మారని దేవుడ నీవే, మరణము గెలిచి లేచిన దేవ, మహిమ ప్రభావము నీకే.
ప్రేమామయుడా కరుణామయుడా జాలిగల దేవా, దేవునికి ఒక రాజ్యముగా మమ్ము చేసావయ్యా. ప్రేమామయుడా కరుణామయుడా జాలిగల దేవా, దేవునికి ఒక రాజ్యముగా మమ్ము చేసావయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. అబ్రహాము దేవా ఆరాధన, ఇస్సాకు దేవా ఆరాధన, ఇశ్రాయేలు దేవా ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. అబ్రహాము దేవా ఆరాధన, ఇస్సాకు దేవా ఆరాధన, ఇశ్రాయేలు దేవా ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. యోగ్యుడవు పూజ్యుడవు మారని దేవుడ నీవే, మరణము గెలిచి లేచిన దేవ మహిమ ప్రభావము నీకే. సత్యస్వరూపి ఆత్మస్వరూపి దయగల మా దేవా, నీ శక్తితో మమ్మును నింపి సాక్షుల జేయుమయ. వేడుకుందాం. సత్యస్వరూపి ఆత్మస్వరూపి దయగల మా దేవా, నీ శక్తితో మమ్మును నింపి సాక్షుల జేయుమయా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. అబ్రహాము దేవా ఆరాధన పడాలి, ఇస్సాకు దేవా ఆరాధన, ఇశ్రాయేలు దేవా ఆరాధన, మా తండ్రి నీకే ఆరాధన. అబ్రహాము దేవా ఆరాధన, ఇస్సాకు దేవా ఆరాధన, ఇశ్రాయేలు దేవా ఆరాధన, మా తండ్రి నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అదే ధ్యానంతో దేవుని ఆరాధిద్దాం. రెండు చేతులు ఆయన వైపు చాచి సంపూర్ణంగా ఆయన మీద ఆనుకొని మనం ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడు నిత్యముగా మన మధ్య ఉన్నాడు. ఆయన వైపు చూద్దాం, ఆశతో ఆయన వైపు చూద్దాం. ఆయన కృపగలవాడు. థ్యాంక్ యూ. 10,000లలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. 10,000లలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయము. నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయము. తల్లి తండ్రుల కన్నము, బంధుమిత్రుల కన్నము. తల్లి తండ్రుల కన్నము, బంధుమిత్రుల కన్నము. ప్రేమించే
నాకై నిలచే స్నేహితుడా ప్రాణనాథుడా ప్రేమించే నాకై నిలచే స్నేహితుడా ప్రాణనాథుడా 10,000లలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా 10,000లలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా. హల్లెలూయా 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 మా యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. కోటి సూర్యుల కాంతి గలవాడా మేటి అయిన ప్రభావమున్నవాడా కోటి సూర్యుల కాంతి గలవాడా మేటి అయిన ప్రభావమున్నవాడా. ఆయన నిన్ను కోరుకున్నాడు. నన్ను కోరుకొని రక్తముతో కొని నన్ను కోరుకొని రక్తముతో కొని నీ కొరకు సంపాదించుకున్నారేడా నీ కొరకు సంపాదించుకున్నారేడా ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. నిత్య జీవపు మాటలు కలవాడా పెదవులపై దయారసమున్నవాడా నా యేసయ్యా. నిత్య జీవపు మాటలు కలవాడా పెదవులపై దయారసమున్నవాడా కపటమే ఎరుగని నీతి రాజువని కపటమే ఎరుగని నీతి రాజువని నీ గుణములను పాడెదమోదము తోడా నీ గుణములను పాడెదమోదము తోడా ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించండి, ప్రభుని ఆరాధించండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని ఆరాధించండి. ఎవరిని చూడొద్దు, కళ్ళు తెరవద్దు, మనసంతా ఆయన నింపుకొని 2 చేతులు ఆయన వైపు చచ్చి ప్రభుని ఆరాధించు. ఆయన నేడు నిన్ను దర్శించబోచున్నాడు. హల్లెలూయా ఓ హల్లెలూయా.
ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తి మంతుడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తి మంతుడా, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. ఎల్ రోహీ, ఎల్ రోహీ, నన్ను చూచే దైవమా, ఎల్ రోహీ, ఎల్ రోహీ, నన్ను చూచే దైవమా. ఆరాధిందాం. నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. యెహోవా రాఫా, స్వస్థపరచు దైవమా, యెహోవా రాఫా, స్వస్థపరచు దైవమా, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. యెహోవా షాలోమ్, శాంతినిచ్చు దైవమా, యెహోవా షాలోమ్, శాంతినిచ్చు దైవమా, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. నా దేవా, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. ప్రేమతో నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. యేసయ్యా, నిన్నే ఆరాధించండి, ఆరాధించండి. హల్లెలూయా, నా యేసయ్యా, నిన్నే, నిన్నే నా బ్రతుకు దినములన్నీయో నిన్నే ఆరాధింతును తండ్రి, నీ మహిమనే వెతుకదను ప్రభువా. హల్లెలూయా, నీ కొరకు జీవించే భాగ్యము నాకు తండ్రి. నీ సాక్షిగా తండ్రి నా బ్రతుకు దినములో నీయు నిలబడినట్లు తండ్రి నన్ను మరుగు చేయుము దేవా. హల్లెలూయా, ఆరాధించండి మనసారా ఆరాధించండి.
ఓరిల్ బరలల్ చెల్లెరల్లెరే రీఖరరెల్ బెల్ రీఖలలయలల్ మన మమ మమ. తండ్రి నీకే మహిమ, పరిశుద్ధుడా నీకే ఘనత ప్రభావములు. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు. మా మధ్యన ఆత్మస్వరూపై సంచరించుచున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. ఈ నీ సంఘమును నా ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. నైనా ఈ ఆరాధనకి సమర్పిస్తున్నాము. ఈ ఆరాధన నైనా మాకు మాట్లాడేది ఇది ఆశలు నిలబడుచున్నది. ఇది ఆశలు మరుగుపరచండి నేను. నీ స్వరము బయలుపరచండి. నీ స్వరము మాకు జీవం నైనా. మమ్మల్ని నా ప్రభా తండ్రి నూతన బలం వచ్చేది నీ కొరకు బలమైన సాక్షిగా ఈ లోకంలో ప్రభా నీ యొక్క సాధనాలుగా నేను అయ్యా నీకు మమ్మల్ని క్లాసులు తెలియజేస్తాను. ఏ బిడ్డ ఏ అవసరం వచ్చినారు ఎంత అందరినీ తెచ్చిన దేవుడు, అందరినీ దీవించిన దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు. నీకు నొప్పించే ఈ సమయంలో ఆశించేది నీవే మనం సరస్వతి నడిపించాలి. ఈ ఆరాధనకి మళ్ళా తిరిగి సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆరాధించి గట్టిగా మనసారా పడదామా? కూర్చుందాం. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. నడిపింపు కొరకు లేదా గైడెన్స్ మనకు నడిపించడం కోసం తన వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యముతో సరిచూచుకొనుచు కాలాలను మనము గుర్తిస్తుండాలి. సమయం చాలా స్పీడ్గా గడిచిపోతుంది. కొంతమంది అంటున్నారు ఏంటంటే ఈ సంవత్సరం చాలా స్పీడ్గా అయిపోతుందండి. నేనేమంటానంటే ఈ సంవత్సరం చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇప్పుడు అంటున్నాం గత సంవత్సరం కూడా ఇదే సమయంలో అదే మాట అని ఉంటాం. ఎందుకంటే అప్పుడు ఆ సమయానికి అది స్పీడ్గా, ఇప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్తుంది. సమయం అలాగే నడుస్తుంది. కానీ అనేక విషయాలు వాక్యంలో రాయబడిన విషయాలు కూడా అవి జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి జరుగుతూ వస్తున్నప్పుడు జాగ్రత్తగా వాటిని గ్రహించి మన జీవితాన్ని దానికి అంటే దేవుడు చెప్పిన రీతిగా అన్వయించుకుని జీవించడం మనకు చాలా అవసరం. ఈరోజు వాక్యంలోకి నేను తీసుకువెళ్తాను. అయితే ఇంగ్లీష్లో ఏమిటంటే ప్రయారిటీస్ మ్యాటర్, లేకపోతే మనము దేనికైతే ప్రాధాన్యత ఇస్తామో అది చాలా అవసరంగా చూసుకోవాలి. మన జీవితాల్లో మన ప్రాధాన్యతలు అనేక విషయాలకి ఇస్తుంటాము. అయితే ఏది ప్రధానమైంది ఏది కాదు అని జాగ్రత్తగా చూసుకుంటూ మనం ముందుకు సాగాలి. యేసుక్రీస్తు చెప్పిన ఒక మాటను బట్టి ముందుకు వెళ్దాం మనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చాలా బాగా తెలిసినటువంటి వాక్యం. ఇది పాటలు కూడా పాడుతుంటాం. ఇది ఏమంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇదే వాక్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు, లేదా నెలల క్రితం కావచ్చు, నేను ఇంకో విధంగా చెప్పాను. ఏంటంటే ఆయన రాజ్యం అంటే ఏంటి, ఆయన నీతి అంటే ఏంటి కొంచెం విస్తరించి చెప్పాను. ఈరోజు దాని గురించి చెప్పడం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ఒక పరిస్థితిని మన ముందు పెట్టి మనము దేనిని ముందు మొదట వెదకుడి అంటే ప్రాధాన్యత. మన జీవితంలో దేని మీద ప్రాధాన్యత ఉండాలి, ముఖ్యమైనది ఏమిటి, అవసరమైనది ఏమిటి, దేని మీద మన దృష్టి పెట్టుకోవాలి, దేని మీద మన మనస్సు ఉండాలి అనే విషయాన్ని మన యేసు ప్రభు మనకు చెప్తున్నాడు. మొదట మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడు. యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరించినప్పుడు ఆయన ప్రకటించింది ఒకటే మాట. అదే మాట యోహాను
బాప్తిస్మం ఇచ్చి యోహాను అదే మాటను ప్రకటించాడు. అదే మాట యేసుక్రీస్తు ప్రకటించాడు. అదే మాట ప్రకటించుమని తన శిష్యులతో కూడా ఆయన చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఏంటంటే దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనస్సు పొందుడి. హల్లెలూయా. సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. సువార్థికులు చాలా సువార్తలు చెప్తూ ఉన్నారు, రకరకాల విషయాలు చెప్తున్నారు, అనవసరమైన విషయాలు చెప్పి సమయాన్ని వ్యర్థపరుస్తుంటారు. ఇతరుల గురించి లేకపోతే వారిని వాట్ ఈస్ దట్ క్రిటిసైజ్, విమర్శించి మాటలు చెప్పి సమయాన్ని వ్యర్థపరుస్తారు. అయితే సువార్థికులు చేయవలసిన పని అంటే నిజమైన సువార్త, స్వచ్ఛమైన సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. ఏంటంటే సువార్త రాజ్యము సమీపించింది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి మారు మనస్సు పొంది ఎందుకంటే మారు మనస్సు పొందకుండా ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించము. ఆ రాజ్యము సమీపిస్తుంది, అందరూ దాంట్లో ప్రవేశించరు. ఎవరైతే సిద్ధపడలేదో వారు ప్రవేశించరు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారు మాత్రమే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. మీరు మనమందరము ఇక్కడ సమాజంగా వారం వారం ఎందుకు కూడుకొనిచున్నామంటే మొదట అలాగు చేయవలనని వాక్యం చెప్పుచున్నది. అలాగు చేసే పని ఏంటంటే దేవుని స్తుతించడం. ఒక వారానికి ఒకసారి స్తుతించమని అర్థం కాదు. అయితే అందరము కలిసి వారంలో ఒకసారి మనం స్తుతిస్తున్నాం. అదే కాకుండా ఆ దినమున దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యమును విని మన జీవితములను సరిదిద్దుకొనుటకును, అలాగే ఆయన మార్గములను అర్థం చేసుకోవడానికి మనం సిద్ధపరచుకుంటున్నాం. కాబట్టి అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు వారు మొదట మీరు వెతికేది ఏంటంటే రాజ్యం కొరకే మీ యొక్క సమయాన్ని వెచ్చించండి. ఆయన రాజ్యం గురించి ఆలోచించండి. మీ మనస్సులో, ఆలోచనలో, మీ యొక్క క్రియలు ఎప్పుడు దేవుని రాజ్యం మీ కళ్ళ ముందు ఉంటూ ఉండాలి. ఎందుకంటే ఇంకా మామూలుగా రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్న మాకు చాలామందికి తెలిసేదంటే మా దృష్టి ఎక్కడ ఉంటుంది? రోడ్డు మీద ఉంటుంది. ఎందుకు? మనం వెళ్ళే మార్గం మనకు తెలియాలి. ఎవరిని కొట్టుకోకుండా, ఎవరు మనం చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలాగునని ఒకవేళ రాజ్యములో చేరకుండా మనము తప్పిపోతామేమో అని కొంత భయము ఉండాలి. అంటే రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందేస్తాం కాబట్టి ఇంక మనం ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు అని జీవిస్తే మీరు రాజ్యంలో చేరతారనుకోవద్దు. అందుకే మీరు అక్కడ ఏమిటంటే మీరు భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కాపాడుకొనుడని పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే రక్షణను పోగొట్టుకొనవచ్చా? కొంతమంది పోగొట్టుకొనలేరు అని వాక్యం చెప్తారు. పోగొట్టుకొనలేరు అయితే మంచిదే, అయితే పోగొట్టుకొనవచ్చు అని అక్కడ చెప్పబడింది. ఇంకో చోట ప్రకటన గ్రంథంలో మీ పేరు జీవ గ్రంథంలో తుడిచివేస్తాను ఎప్పుడు మీరు సరిగా నడవకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే అని అక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన రాజ్యము మీద మన మనస్సు ఉంచవలెను అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాము ఈరోజు. ప్రయారిటీ, మనకు ప్రాధాన్యత ఏంటంటే దేవుని రాజ్యంలో వెళ్ళడానికి నేను అర్హుడుగా జీవిస్తున్నానా? నా మార్గము సరిగా ఉందా? ఆ మార్గంలో నడుస్తున్నానా లేదా అనే విషయాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఆయన రాజ్యం గురించి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు యేసు ప్రభు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే 9వ వచనంలో పరలోక ప్రార్థన నేర్పిస్తాడు. పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఏమంటాడంటే, కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి అని చెప్పి, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మొదట చేయవలసింది ఏంటంటే ఆయన నామాన్ని స్తుతించాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడును గాక ఆయనను గౌరవిస్తూ నెక్స్ట్ మాట ఏంటంటే నీ రాజ్యము వచ్చును గాక. ఎందుకంటే ఆయన రాజ్యం ఇంకా రాలేదు. రాజ్యము వచ్చును గాక అని చెప్పి దాని తర్వాత నీ చిత్తము పరలోకంలో నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక అనే ప్రార్థనను యేసుక్రీస్తు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యము రావటము చాలా అవసరము. ఆయన రాజ్యంలోనే మనకు శాంతి, ఆయన రాజ్యంలోనే మనకు సమాధానము, ఆయన రాజ్యంలోనే నిత్య జీవం ఉంది. కాబట్టి రాజ్యం వచ్చినట్లుగా మనము ప్రతిదినం ప్రార్థన చేయాలి. ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయానికి వెళ్ళిపోతే అక్కడ ఒక మాట ఉంటుంది, రమ్ము అని చెప్పమంటుంది. ఆత్మయు అలాగే సంఘమును రమ్ము అని చెప్తున్నారు. మీరును రమ్ము. ఎవరిని? యేసు ప్రభును రమ్మంటే అర్థం ఏంటంటే నీ రాజ్యము రానిమ్ము, నీవు రాజ్యముతో రమ్ము, రాజుగా రమ్ము అని మనము
దినదినము చెప్పగలిగినటువంటి పరిస్థితి మనకు ఉండాలి. అంటే మన హృదయంలో మీరు చాలామంది అనుకోవచ్చు, రమ్మని చెప్తే చచ్చిపోవాలా, యేసు వస్తే మనకి ఈ లోకం అంతా విడిచిపెట్టేయాలి అని అనుకునేవారు మీరు లేకపోలేదు. ఈరోజే వచ్చేస్తే యేసు ప్రభు విడిచిపెట్టారా, ఈ లోకం అంతా పోతుందేమో అనే ప్రశ్నలు మీకు ఉంటున్నాయి. కొంతమంది వచ్చేస్తే బాగుండు అని మీరు కొంతమంది ఎంతమంది అనుకుంటున్నారు? ఈ మాట చెప్పండి. ఈరోజు వచ్చేస్తే మంచిది, మరి వెళ్ళిపోతే బాగుంటుంది. దేని స్తోత్రం. మీరు కొంతమందికి ఆశ ఉంది. అందరూ అటువంటి ఆశ కలిగి ఉండాలని మీతో నేను చెప్పుచున్నాను. ప్రభా రావాలి, నేను నా ఇంటి వారును అందరూ కూడా మేము రక్షించబడి ఉండి, అందుకే మన కుటుంబాన్ని కూడా మనం జాగ్రత్తగా నడిపించుకుంటూ ఉండాలి. మనకు దేవుడిచ్చినటువంటి కుటుంబం, భర్తకైతే భార్య బిడ్డలను, భార్యకైతే భర్తను బిడ్డలను చక్కగా నడిపించుకుంటూ ప్రభు రాకడ ఆసన్నమైతే నేనును నా ఇంటి వారును ఆయన రాజ్యంలో చేరాలి. యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా. అందరికీ ఈ యొక్క దృక్పథం ఉండాలి. ఏంటంటే నేనే కాదు, నా ఇంటి వారు, నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, మరి భవిష్యత్తులో వచ్చేవారు అందరూ కూడా దేవుని సేవించేవారే నాకు ఉండాలి అని ఆశతో మనము జీవిస్తూ, మనము జీవించిన మార్గమును మన బిడ్డలకు లేకపోతే మన మరి భార్య భర్తలకు ఒకరికొకరు పంచుకుంటూ మనం జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమనంటే నీ రాజ్యము వచ్చుగాక. రాజ్యం రావాలని ప్రతిదినము ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. కొంతమంది పరలోక ప్రార్థన చేసేస్తారు, కానీ ఏమి చేస్తారో వారికి తెలియదు. పరలోక ప్రార్థన అప్పు చెప్పినప్పుడు చేసేస్తారు, నీ రాజ్యం రామని చెప్పాం కదా అని గుర్తుండదు. దాంట్లో నీ పరలోకంలో నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద నెరవేరాలని చెప్పాం కదా, నెరవేరుతుందా లేదా అని ఆలోచించము. కానీ పరలోక ప్రార్థన చెప్పేస్తాం. అందుకని పరలోక ప్రార్థన చెప్పటము లేకపోతే అప్పు చెప్పడం కాదు, ప్రతి మాట అర్థం చేసుకొని దాన్ని మనం పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇంకో మాట కనబడుతుంది. పైనున్న మాట లాగే ఉంటుంది. అది 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ప్రశ్నిస్తున్నాను, మీరు ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో మీకు అందరికీ ప్రశ్న, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారా? బాప్తిస్వం యొక్క అర్థం ఏంటంటే ఆయన మరణంలోనికి మనము పాలువారై ఉన్నాము. ఆయన మరణంలో పాలువారంటే మరి నీటిలో పాతి పెట్టబడిన తర్వాత తిరిగి లేచేటప్పుడు ఆయన పునరుత్థానంలో మనము పాలువారై ఉన్నాము. మీరు ఒకవేళ అటువంటి వారైతే, మీకు ఇక్కడ ఏం ఆలోచన చెప్తున్నాడు, అక్కడ వారైతే పైనున్న వాటినే వెదకుడి. హల్లెలూయా. మీ మనస్సులో ఇక్కడ ఎందుకు ఈ మాటలు మనకు చెప్పబడుతున్నాయంటే, మన మనసు ఒకసారి ఆలోచించండి, ఒక్క క్షణము ఆలోచించండి, మీ మనస్సులో ఏమి నడుస్తుంది. ఇదే సమయంలో ఇక్కడ కూర్చుంటూ ఉండగా మీకు కొన్నిసార్లు ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోవడం లేదా? మీకున్న సమస్యల గురించి, మీకున్న బహుశా మరి ఉద్యోగంలో ఉన్న సమస్య, ఒక ఆర్థిక పరిస్థితితో, మీ బిడ్డలను కూర్చున్న సమస్య, లేకపోతే మరి మీకు ఏదైనా అనారోగ్యం ఉందో దాని గురించో ఆ మనస్సు అటు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అంటే భవిష్యత్తును గూర్చిన ఒక రకమైనటువంటి ఆలోచన, ఆందోళన మీకు మనసులో ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో పాటలు పాడుతుండగా కూడా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. లోక విషయంలో అనేక విషయంలో మనల్ని బాధ పెడుతుంటాయి. అయితే ఇక్కడ ఏమంటున్నానంటే వాటిని కాకుండా పైనున్నవి, అవి అన్నీ ఇహ సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి. పైనున్నవి వేరుగా ఉంటాయి, పైన ఆలోచనలు వేరు. అక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మీ దృష్టి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసు క్రీస్తు మీద ఉండాలి. రాజుల రాజు, ప్రభుల ప్రభు యేసు క్రీస్తు మీద మన దృష్టి ఉండాలి. ఇక్కడ 2వ వచనంలో ఏమంటే, పైన వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అక్కడ ఇంకో మాట అంటాడు యేసు క్రీస్తు తన యొక్క మీ ధనం ఎక్కడున్నో మీ మనస్సు
అక్కడికే ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో ట్రెజర్, ధనం అంటే డబ్బేనే కాదు, ట్రెజర్. దేది మీకు ప్రాముఖ్యమైందో దాని మీద మీ మనస్సు ఉంటుందో అనుకుందాం. మీరు ఒక గృహాన్ని కడుతున్నారు, ఇండియాలో మీకు ఒక గృహం కట్టుకుంటున్నారు, అక్కడ పని జరుగుతుంది, మీకు ప్లాన్స్ వస్తున్నాయి, పిక్చర్స్ వస్తున్నాయి, ఎంత ఇంత ఇంత పని జరిగింది. ఎప్పుడు మీ మనసులో ఇంతప్పుడు ఈ వేళకి ఇంత జరిగి ఉండొచ్చు, ఈ వేళకి ఈ పని జరిగి ఉండొచ్చు, ఈ పిక్చర్ ఆ ఇంటి యొక్క పిక్చర్ ఇలా ఉంటుంది, లేకపోతే మీ యొక్క అబ్బాయికో అమ్మాయికో పెళ్లి చేయాలంటే ఇలా చేస్తాను, ఈ ప్రోగ్రాం అక్కడ పెడతాను, ఈ అన్ని ఇటువంటి ఆర్గనైజేషన్ అంతా చేస్తాను అనే విషయాలు మీ మనస్సులోకి వస్తుంటాయి. మీ మనస్సు ఎక్కడ ఉంటుందో అవే మీ మనస్సులోకి తిరిగి వస్తూ ఉంటుంటాయి. కాబట్టి మన మనస్సులో నిత్య జీవము లేకపోతే ఆయన రాజ్యము మన హృదయంలో మొదట ఉండాలి. ఇవి ఏంటి, రాజ్య సంబంధమైన విషయాలు ఏంటి అని ఆలోచించుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం కొన్ని మాటలు కనబడుతున్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన మనకి ఏదైనా యోగ్యత ఉన్నట్లయితే, అంటే నాకు తెలుసు, నేను అర్థం చేసుకోను అనే ఒక అటువంటి గుణం మీకు ఉన్నట్లయితే మీరు ఏమి వెతకాలంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఈ మాటల్లో అన్నిటికీ అర్థం ఒకటే. ఏవి సత్యము? యేసుక్రీస్తే సత్యము, ఆయన వాక్యమే సత్యము. మీరు సత్యమును తెలుసుకుందరు, సత్యం అప్పుడు సత్యం మిమ్మలను విడుదల చేయను. ఆయన అన్నాడు, నేనే మార్గము జీవమును సత్యము. సో మీరు సత్యము మీద మీ మనస్సు పెట్టుకోవాలి, వాటిని ధ్యానించాలి. అలాగే ఏవి మాన్యమంటే, ఏవి లెక్కింపబడుచున్నవి, మాన్యత కలిగినవి ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క మార్గములు, ఆయన వాక్యంలోనే మాన్యత ఉంది. ఆ మాన్యమైన వాటిని మనం గుర్తు చేసుకోవాలి. ఏవి న్యాయవంతుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే న్యాయవంతుడు. ఆ న్యాయ మాటలు ఈ ఒక వాక్యంలోనే దొరుకుతాయి. ఏవి పవిత్రమైనవి ఒకటే, దేవుడు ఒక్కడే పవిత్రుడు, ఆయన మాటలు ఏవి పవిత్రమైనవి. ఏవి రమ్యవి, అందమైనటువంటి విషయాలు మనకు ఎక్కడ కనబడుచున్నాయంటే వాక్యంలోవి. ఏవి ఖ్యాతిగలు, ప్రపంచమంతా ఖ్యాతి పొందినటువంటి ఒకే ఒక వాక్యము, దేవుని వాక్యము. వాటి మీద మీ ధ్యానము ఉంచుకోండి. జాగ్రత్తగా వీటిని మనము మెడిటేట్ అంటే ధ్యానించినప్పుడు ప్రతి దాంట్లో చాలా అర్థం ఉంది. అన్నీ చెప్పడం అది ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ కాదు కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. ప్రతిది చాలా ప్రాముఖ్యమైనది. వాటి మీద మనసు పెట్టుకొనుటయే దేవుని రాజ్యం మీద మనసు పెట్టుకొనుట. అయితే అలాగున చేసే విధానము ఏమిటి అని ఆలోచించుకుందాం. ఇదకాలన ఈ యొక్క దేవుని రాజ్యం మీద మనస్సు ఉంచుట అంటే ఎలాగ ఉంచాలి అని చూసినట్లయితే మనకు ఒక మంచి ఉదాహరణ కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఇది యేసుక్రీస్తు వారు మరి చూపించినటువంటి ఒక విధానము. ఇక్కడ జాగ్రత్త చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మార్తా మరియా అనే వారి యొక్క ఒక కథ, ఒక సంఘటన కనబడుతుంది. మార్తా మరియా అనే వారి యొక్క సంఘటన మనం చాలాసార్లు దీని గురించి విన్నాము, ప్రసంగాలు విని ఉంటాము. వారిని గురించి చాలామంది ప్రసంగాలు చెప్తూ ఉంటారు. ఈరోజు మనము వాక్యం చూసుకుని కొన్ని విషయాలను అర్థం చేసుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. ఆ గ్రామం పేరు బేతనీ. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఒక స్పష్టమైన మాట ఏంటంటే, మార్తా తప్పకుండా గౌరవముతోనూ ప్రేమతోనూ యేసు ప్రభువును తన ఇంట చేర్చుకుంది. అంటే మార్తకు తప్పకుండా యేసు ప్రభు అంటే గౌరవము ప్రేమ కూడా ఉన్నాయి, అందుకే తన ఇంట చేర్చుకుంది. ఇంకో వాక్యం చూసినట్లయితే మనము యోహాను సువార్తలో వారిని బాగా ప్రేమించారు కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడు అది ఈ బేతనీ అనే ఊరు యెరూషలేముకి చాలా దూరంలో కాదు, కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఆ దగ్గరగా అంటే కొంచెం దగ్గర అయితే దాన్ని నడిచి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో అది తగలగానే
యేసుక్రీస్తు ఆగి కొంత వారితో సమయం గడిపి వెళ్ళినట్లుగా మనము చూస్తుంటాం. అయితే 39వ వచనం వచ్చేటప్పటికి, ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క స్వభావము చూసినప్పుడు మనమందరిలో మనము ఇద్దరిలో ఎవరో ఒకరిలాగా ఉంటాం. మార్తలాగైనా ఉంటాము. మీరు అందరూ విశ్వాసులు కదండి, మీరు అందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు, బాప్తిసం పొందినవారు. కాబట్టి ఇద్దరిలో ఒక స్వభావం మనకు ఉంటుంది. ఎవరో ఒకరి స్వభావంతో మనం ఈ లోకంలో ఉంటాం. అయితే యేసుక్రీస్తు ఏమి చెప్పారో ముందుకెళ్ళి చూద్దాం. ఆమెకు అయితే ఇక్కడ ఏం రావడం, ఈ మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ ఇద్దరికి రెండు క్యారెక్టర్స్, రెండు గుణాలు కనబడుతుంది. మార్త అయితే యేసుక్రీస్తు ఆయన తన ఇంట చేర్చుకొనెను. లేకపోతే మన యేసుక్రీస్తును మన హృదయంలో చేర్చుకున్నాం కదా. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఆమె తన ఇంట చేర్చుకుంది. మనం కూడా యేసుక్రీస్తును మన హృదయంలో చేర్చుకున్న వారము. అయితే మరియకు వచ్చిన క్యారెక్టర్ ఏంటంటే ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా. తేడా ఉంది వీళ్ళిద్దరికి. ఆమె బోధ వించుంది, ఆమె ఇంట చేర్చుకుంది. దేవుని స్తోత్రం. ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ ముందుకు వెళితే 40వ వచనంలో, మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరుడు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనను. ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. యేసుక్రీస్తును మార్త ప్రభువా అని పిలుస్తుంది, లార్డ్. చాలా గౌరవంగానే పిలడం. అయితే యేసుక్రీస్తు వారి ఇంటికి వచ్చి వెళుతూ ఉండటం వలన ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ఫెమిలియారిటీ, అలవాటుతో కూడిన పరిచయము. అప్పుడు అలవాటుతో కూడా ఉన్న పరిచయంలో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ గౌరవములో ఉండవలసినంత ప్రభావం ఉండదు. రోజు ప్రతిసారి వచ్చి వెళ్ళిపోతున్నారు. మొదటిసారి ఒక పాస్టర్ మన ఇంటికి వచ్చారనుకోండి, దైవజనులు చాలా గౌరవంగా చూస్తాం. రెండోసారి కూడా కొంచెం గౌరవం, మెల్లమెల్లగా ఆయన ఎక్కువసార్లు వచ్చేస్తూ ఉంటే గౌరవిస్తాం, కానీ ముందు వంటి గౌరవం ఉండదు. ఫెమిలియారిటీ, అలవాటు అయిపోతుంది అనమాట. ఈ మార్తకు యేసు ప్రభు అంటే అలవాటు అయిపోయింది. అలవాటు, మనం కూడా ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను, దేవునితో మాకు అలవాటుతో కలిగిన సంబంధం ఉండకూడదు. మన దేవునితో జాగ్రత్తగా వినండి. మళ్ళీ దేవునితో అలవాటుతో కలిగిన సంబంధం కాదు. ఆయన దేవుడు, ఆయనకున్న స్థానం ఉంది. ఆ స్థానము ఇస్తూనే ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఒక మాట గుర్తు చేస్తాను. ఇంగ్లీష్లో కొంతమంది ప్రార్థన చేసినప్పుడు మనం పరలోకమున్న తండ్రి అని చెప్పాడు, హెవెన్లీ ఫాదర్ అని పిలవమని చెప్పాడు దేవుని. యేసు ప్రభు అలాగే పిలిచి ఆయన కూడా తండ్రి అని పిలిచాడు. మనకు తండ్రి అనే ఒక మాట ఉంది, నాన్న అనే ఒక మాట ఉంది. నాన్నగారు, నాయనగారు అనే మాట కూడా వాడుతుంటాం. అయితే మనం సాధారణంగా లోకంలో ఉన్నటువంటి తండ్రిని తండ్రి అని పిలవం, ఏమంటాం, నాన్న అంటాం. మనకున్న క్లోజ్నెస్ అది. ఆయన తండ్రి అని పిలవం. తండ్రి అంటే పిలుతాం ఏదో వేరుగా ఉంటుంది, అలా పిల్లడానికి ఇష్టం ఉండదు మనకి. లేదా తల్లి అని పిలవం, అమ్మ అంటాం, నాన్న అంటాం. అలాగనే ఇంగ్లీష్లో డాడీ అని పిలుస్తారు. కొంతమందికి అలవాట్ల ప్రకారంగా ప్రార్థనలో డాడీ అని పిలుస్తారు. నాకెందుకో డాడీ అని పిలిస్తే ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. కొంతమంది అంటారు మాకు అలాంటి రిలేషన్షిప్ ఉంది దేవునితో కాబట్టి డాడీ అని పిలుచుకుంటామంటారు. ఎందుకు ఉండదు నాకు ఇష్టం అంటే, డాడీ అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతలో తేడా వస్తుంది. తండ్రి, ఆయన దేవుడు. అక్కడ ప్రీచర్ ఎక్లెసియాస్టిస్ తెలుగులో ఏంటి, ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట కనబడుతుంది. మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఆయన పరలోకముందున్నాడు, మీరు భూమి మీద ఉన్నారు. మీకు ఆయనకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీ ప్రవర్తన ఉండాలి అని చెప్పబడుతుంది. దేవుని యొక్క పొజిషన్ ఎప్పుడు మారదు.
ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అది ఆయన ప్రేమ. ఆ ప్రేమతో ఆయన మన తండ్రి అని పిలుచుకుందాం. అది ఆయన ఇచ్చిన ఆధిక్యత. పాత నిబంధనలో ఎవరు కూడా దేవునిని తండ్రి అని పిలిచే ఛాన్స్ లేదు వారికి. అయితే యేసు ప్రభు మనలను ప్రేమించి మన పరలోకపు తండ్రిని, లేకపోతే దేవునిని, సర్వోన్నతని తండ్రిగా పరిచయం చేస్తాడు. హల్లెలూయా. ఇది మనకున్నటువంటి ఆధిక్యత, కృప. అయితే ఆయన తండ్రిగా పిలిచి తండ్రి కంటే తక్కువగా పిలవలసిన అవసరము లేదు. దేవుడు సర్వోన్నతుడు, ఆయనకి వలసిన గౌరవంతోనే ఆయనకు చేతులు ఎత్తుచున్నామంటే అది గౌరవం. నిలబడుచి ప్రార్థన చేస్తున్న పాటలు పాడుతున్నామంటే ఆయనకు గౌరవము. ఆయనను మోకరించి ఆయనకు ప్రార్థన చేస్తున్నామంటే అది ఆయనకు గౌరవం. యేసుక్రీస్తు సహితము మోకరించి బోర్లపడి సాష్టాంగపడి ప్రార్థన చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క మాటను ఎందుకు గుర్తు చేస్తున్నాం? కొన్నిసార్లు అలవాటు ప్రకారంగా మామూలుగా ఇష్టం వచ్చినట్లుగా కూర్చుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. కొన్నిసార్లు దీర్ఘంగా ప్రార్థన చేసినప్పుడు సమయం అంతా కూడా మోకరించి ప్రార్థన చేయడం కష్టం అవ్వచ్చు. కొన్నిసార్లు మన పొజిషన్స్ మార్చుకుంటాం, పర్వాలేదు. కానీ మోకరించి ప్రార్థన చేయట సరి అయిన ప్రార్థన, ఎందుకంటే ఆయనకు తగును. కాబట్టి ఇక్కడ ఫెమిలియారిటీ లేకపోతే అలవాటు సంబంధమైన మరి రిలేషన్షిప్ సంబంధం కాకుండా మర్యాదతో కూడినటువంటి సంబంధము ఉండాలి. ఇక్కడ మార్తకు తేడా వచ్చింది. ఆయన ప్రభువా అని పిలిచింది. తర్వాత మాటలను బట్టి నేను చెప్తున్నాను ఆమెకు తేడా వచ్చింది. ఎందుకు చెప్తున్నాను? ప్రభువా, నేను ఒంటరిగా పని, నీకు నన్ను నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? యేసు ప్రభు నీకు చింతలేదా నా గురించి? అడగొచ్చా చెప్పండి. నేను నీ గురించి చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేడు. ఆయనకు చింత లేని పరిస్థితి లేదు. మన మీద ఆయనకు చింత ఉంది. ఏమి చింత లేదా అని ఒక సాధారణమైన ప్రశ్న ఆయన మీద ఇస్తుంది. నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు ఆమెతో మాట్లాడిన దగ్గర. ఈ ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది? ఇప్పుడు ఇంటికి వచ్చినటువంటి అతిథి దగ్గర మనము వారి ఎదుట మనం నిలబడి కూర్చుని వారు మాట్లాడేటప్పుడు వారి మాటలు మనము వినుట, అది గౌరవము. వారు మాట్లాడుతుంటే మనం ఇంకేదో పని చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోయి మాట్లాడుతున్న మధ్యలో లేచి వెళ్ళిపోతే అతిథి ఏమనుకుంటాడు? చేస్తాం అలాగే మనం. అయితే యేసుక్రీస్తు మాట్లాడుచున్నారంటే ఇంట్లో ఇంకా మనుషులు ఉన్నారు, వారితో కలిసి, లేకపోతే మరి ఒక్కరితే ఉందో లేకపోతే వాళ్ళ సహోదరుడైనటువంటి లాజరు ఉన్నాడో, మరి యేసుక్రీస్తు మాట్లాడుచుండగా జాగ్రత్తగా మరియ వింటుంది, మార్త వినటం లేదు. పనులు ఉండొచ్చు. సాధారణంగా అతిథులు వచ్చినప్పుడు మనము ముందే సమయం పని పూర్తి చేసుకుని వారి దగ్గర కూర్చుని వారి మాటలు వినడానికి మనము ప్రత్యేకపరచుకుంటాం. ఎవరిని గౌరవించాలంటే అది కరెక్ట్ అయిన పద్ధతి. అయితే మార్త ఆ పద్ధతి చేయటం లేదు. మరియా జాగ్రత్తగా ఆయన మాటలు వింటుంది. మార్తేమో మాటలు వినకుండా మరి అనకూడని విధంలో యేసుక్రీస్తు వారితో మాట్లాడుచున్నది. 41వ వచనం. అందుకు యేసు ప్రభు ఏమన్నారంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, ప్రాధాన్యమైనది ఒక్కటే. అదేంటంటే ఆయన సన్నిధిలో ఉండి ఆయన యొక్క మాటలను వినుట. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగిన సైతము తీసివేయబడిన విషయాన్ని గురించి మీతో మాట్లాడాను ముందు. మీకు గుర్తుందో లేదో? గత రోజుల్లో ఏమి కలిగిన వానికి, ఎవరైతే దేవుని మాటలు విని దాని హృదయంలో దాచుకొని ఆశ కలిగి ఆ మాటను దాచుకుంటారో వారికి వినే శక్తి, అర్థము చేసుకునే జ్ఞానము కూడా అధికముగా ఇవ్వబడును అని దాని యొక్క మాట అర్థము. హల్లెలూయా. మీరు దేవుని మాట వినడానికి ప్రాధాన్యత ఇస్తే మీకు వినే శక్తి, అర్థము చేసుకునే శక్తి దేవుడు మీకు ఇస్తాడు.
చాలామంది అన్న వాక్యం అర్థం కావడం లేదు. ఎందుకంటే నీవు మొదట వినడానికి నీ మనస్సును పెట్టుకోవట్లేదు. ఎవరైతే వినరో వారి దగ్గర లేదు కాబట్టి అసలు ఉన్నది కూడా వారికి ఏమి అర్థము కాదు. దేవుని వాక్యం నేర్చుకోవాలంటే వినే మనస్సు, నేర్చుకునే మనస్సు. ఎవరైనా చెప్తే మాట వినేవాళ్ళు ఉంటారు. కొంతమంది మాట విననట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవునండి అవునండి అంటారు, కానీ లోపల కాదు కాదు నువ్వు చెప్పిన నాకేం అవసరం లేదు అని అనుకునేవారు ఉంటారు. కొన్నిసార్లు ప్రార్థన వాక్యం చెప్తుంటే మీలో కొంతమంది కూడా అలా అనుకుంటున్నారేమో. ఇక్కడ యేసుక్రీస్తు ఏమనంటే, నా మాటలు వినించేది అవసరమైనది, ప్రధానము ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సంఘటనలో ఒక మాటను, ఒక పరిస్థితిని చాలా స్పష్టం చేస్తున్నాడు. దేవుని రాజ్యంను గుర్చిన మాటలు వినవలెను. దేవుని రాజ్యంను గురించి చెప్పబడిన మాటలను వినడానికి మీ సమయాన్ని మీరు వెచ్చించవలెను. ఆయన వాక్యంను ధ్యానించడానికి మీ సమయాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే దానిలోనే మీ యొక్క నిత్య జీవం ఉంది. దానిలోనే మీ యొక్క పరలోక రాజ్యంను గూర్చినటువంటి మార్గము కనబడుచున్నది. దాని మీదనే మన ఆశ అంతా పెట్టుకొని మనం జీవించవలసిన అవసరం ఉంది. అంతేకాదు కొన్ని లోక విషయాలని కొన్నాటిని ఎంత దూరపరిచాడు చూద్దాం. ఒక విషయం, ఒక ఉదాహరణ. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో ఒక సంఘటన ఉంది. మత్తయి సువార్త 8:21. ఇక్కడ శిష్యులలో ఒకడు ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా. ఈ మాట మనకు అందరికీ ఏంటంటే సమంజసమైన మాట. తండ్రిని పాతిపెట్టుకొని వస్తాను. మీరు బాస్ దగ్గరికి వెళ్ళి ఎంత పెద్ద కంపెనీ, ఎంత బిజీగా ఉన్నా, మా ఫాదర్ చనిపోయాడు అని చూసి నేను మా కార్యక్రమం చూడాలి, నాకు సెలవు కావాలంటే వెళ్ళిపోమని మీకు ఇచ్చేస్తాడు. ఎవరు వెళ్ళొద్దనరు. ఇక్కడ యేసు ప్రభు 22వ వచనంలో అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పట్టుకుని చెప్పాను. వెళ్ళొద్దన్నాడు. అంటే అక్కడ యేసుక్రీస్తు దాని మీద ఏమీ వాల్యూ లేదని కాదు, అక్కడ ఒక మెసేజ్ ఇస్తున్నాడు మనకేంటంటే, ఈ లోకంలో అనేకమైన విషయాలు జరుగుతున్నాయి. దేవునికి ఇంపార్టెంట్ కాదే. మీరు మీ యొక్క ఆచారముల నిమిత్తం చేస్తున్నారు. ఈరోజు కూడా క్రైస్తవులు అనేకులు ఆచార విధానంగా తమ మృతులను పాతి పెట్టడం, ఒక విధానంగా ఒక పద్ధతిగా చేసి మృతులను పాతి పెట్టడం, భోజనాలు పెట్టడం, మరి 2వ రోజున 3వ రోజును లేకపోతే 7వ రోజును మరలా భోజనాలు పెట్టడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనకు వాక్యంలో లేవు, కానీ మనము చేస్తున్నాము. లోకాచారాలను దేవుని పనులుగా చేసినట్లు మళ్ళీ అక్కడ కూడా ఏంటంటే మీటింగ్ ఉంటుంది, పాటలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, అన్నీ జరుగుతాయి. అవి ఎక్కడ మనకు చెప్పలేదు, అయితే మనం చేస్తాం. చేయకుండా మానేస్తే ఏమిటి? దేవుడేమన్నాడు? దేవుడు ఏమి అన్నాడు? మరి మనం చేస్తాం. మనుషులు అంటారు ఏమన్నా దినం చేస్తారంటారా? ఏదో మన కొత్త పేరు పెట్టుకుంటే ఏమంటారు మనం? జ్ఞాపకార్థక కూడిక. పాత రోజుల్లో పాత విధానంగా దినాలు వేరే అన్నీ ఉండేవి. వాటిని మనం కొంచెం మార్చుకొని, పేర్లు మార్చుకొని వాటిని చేస్తూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు ఇక్కడ, మృతులు తమ మృతులను, మృతులు ఈ లోకస్తులు వారందరూ మృతులు, మీరు మృతులు కాదు, మీరు జీవము వారు. వీటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రధానమైనవి ఉన్నవి, వాటి గురించి ఆలోచించండి అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అబ్రహాము ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయం 2-3 వచనాలు చూసుకుందాం. అక్కడ దేవుడు అబ్రహాం దర్శిస్తున్నాడు. అబ్రహాంను దర్శించినప్పుడు అక్కడ మాట చెప్తున్నాడు ఆయనతో 2వ వచనంలో, అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. ఒక ఆజ్ఞ ఇచ్చేస్తాడు. ఆజ్ఞ ముట్టి మాటలుగా అనిపిస్తుంది మనకి, ఇప్పుడు చదువుతున్న మాటలు అనిపిస్తుంది. అది నాకు చెప్తే, నాతో దేవుడు కనబడి మాట్లాడితే, నీ కుమారుడును కుమార్తెను తీసుకెళ్ళి బలిమ్మంటే ఆ మాట ఎలాగుంటాయి?
ఆలోచిస్తామని చదివినప్పుడు ఆలోచించాం కొన్నిసార్లు, లైట్గా చదువుకుని వెళ్ళిపోతాం స్టోరీ కింద. ఎంత బాధ ఆ మాట విన్నప్పుడు అబ్రహాముకు కలిగిందో ఆలోచించగలమా మనం? ఎంత దుఃఖం, ఎటువంటి ఆలోచనలు ఆయన మనసులో వెళ్ళిపోతున్నాయో ఆ సమయంలో. ఏంటి దేవుడు ఇలాగ అడుగుతున్నాడు? లేక 100 సంవత్సరాల వయసులో నాకు కుమారునిచ్చి ఆయన మళ్ళీ తిరిగి ఇచ్చేయమన్నాడు ఏంటి? అనేక ప్రశ్నలు వచ్చి ఉంటాయి ఆయనకి. ఏం తిరిగి మాట్లాడాలో లేదో మనకి ఇక్కడ రాయబడలేదు. ఏంటి ప్రభు అన్నాడో లేదో కూడా నాకు తెలియదు. అయితే 3వ వచనం మాత్రం ఒక మాట కనబడుతుంది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, అంటే రాత్రి మాట్లాడాడు అన్నమాట దేవుడు. రాత్రి మాట్లాడితే పొద్దున లేచేస్తాడు. మొదట తెల్లవారు పొద్దునే లేచిపోయాడు. లేచి తన గాడిద గొంత కట్టి తన పనివారు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనకు చెప్పిన చోటికి వెళ్ళాను. ప్రధానంగా దేవుడు దేనికైతే ప్రాధాన్యత ఇస్తున్నాడో మీరు అర్థం, మీ జీవితంలో దేనికైనా మీరు ప్రాధాన్యత ఇస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే ఇది ఒక కొలత. దేవుని సంగతులను మొదట చేస్తున్నావా? రాత్రి ఆజ్ఞ ఇచ్చాడు, పొద్దున్న చేస్తున్నాడు. ఈ ఆజ్ఞ కఠినమైన ఆజ్ఞ, చాలా కష్టమైన ఆజ్ఞ. కనీసం మరి తన భార్య అయిన శారాతో ఆయన చెప్పి ఉన్నాడో లేదో. చెప్తే ఒక మాట మాత్రం చెప్పగలను, ఏ స్త్రీ అయినా సరే, శారా కాదు, ఏ స్త్రీకైనా తన కుమారుని తీసుకెళ్ళి బలిస్తానంటే ఊరుకుంటుందా? ఏమైనా తీసుకెళ్ళి పట్టుకెళ్ళి దాచిపెట్టి అక్కడ లేడని అని చెప్పే పని చేయగలదు. అంటే దేవుని మీద అవిధేయత అని కాదు, తన కుమారుని మీద తనకున్నటువంటి ప్రేమను బట్టి చెప్పి ఉన్నాడు. తీసుకెళ్ళిపోయాడు. దేవుని పనికి, దేవుని ఆజ్ఞను నెరవేర్చుటకు ప్రాధాన్యత మనం ఇస్తున్నామా? దేవుడు మీతో మాట్లాడుతుంటాడు అనేక విషయాలు, ఇది చెయ్యి. కొన్నిసార్లు దేవుడు అనొచ్చు, ఒక కానుకిమ్మంటాడు. మనసులో తిరుగుతూ ఉంటుంది, దేవుడు మాట్లాడినట్టే అది మనసులో. ఒక కానుకిద్దాం, ఒక పని ఫలానా పనికి ఇద్దాం, ఫలానా వ్యక్తికి నేను ఈసారి ఇంత కొంత డబ్బు ఇవ్వాలి. అది డబ్బు కొంచెం జేబులో తీసి పర్సులో తీనా వద్దా ఇంతేమన్నా తక్కువ చేయనా, కొంచెం తక్కువ ఇవ్వనా, కొంచెం తక్కువ చేసి ఇస్తానులే, ఈసారి తర్వాత ఇస్తానులే అని రకరకాలుగా మనం ఆలోచిస్తాం. దానితోనే నేను పోల్చగలను. మనము దేవునికి విధేయత ఎంత చూపించగలుగుతున్నా? దశమ భాగం ఇవ్వనా వద్దా, దశమ భాగం ఇస్తే తక్కువైపోద్ది, నెల గడుస్తుంది అని చాలా ప్రశ్నలు ఇమ్మని వాక్యం చెప్తుంది. కొంతమంది ప్రసంగికులు దాని గురించి రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఒక స్పష్టమైన అది పాత నిబంధన అంటారు, కొన్ని మరి పాత నిబంధనలు ఉన్నప్పుడు ఇప్పుడు చేయమంటారు, మళ్ళీ 10 ఆజ్ఞలు చేయమంటారు. అదే ప్రసంగికులు దశమ భాగంలో ఇవ్వద్దంటారు, ఇదిలాగా అవసరం లేదంటారు. రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరు స్పష్టంగా వాక్యంను చదివి దాని ప్రకారంగా చేయవచ్చు. హల్లెలూయా. అయితే ప్రధానముగా దేని చేయాలో మొదట చేయాలి. అందుకే జీతం వచ్చిన మొదట ఏమి ఆలోచించగా దశమ భాగం పక్కన పెడితేనే కానీ మిగతా డబ్బును ముట్టుకోకూడదు. అది పద్ధతి. ఆ రోజున ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే ఆ వారం ఎందుకు ఇంకా బ్యాంకులో ఉంది చేతిలోకి రాలేదు, ఇవ్వలేకపోవచ్చు. అయితే దాని మైండ్లోంచి పక్కన పెట్టేసుకోవాలి. ముందు ఆ దశమ భాగాలు దేవునికి ఇవ్వాలనుకున్నది ఏదో అలాగున దేవుని ఆజ్ఞకు విధేయత చూపుట్లో ప్రాధాన్యత మనం చూపుతూ ఉండాలి. అబ్రహాము మంచి ఎగ్జాంపుల్ మనం చూపించాడు. హల్లెలూయా. కాబట్టి మొదట చేయవలసినవి మొదట చేయాలి. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, ఉదయముననే ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏంటంటే మొదట దేవుని వెదకుట, దేవుని సన్నిధిని వెదకుట. కీర్తన 63వ కీర్తన 1వ వచనము, 63వ కీర్తన 63వ కీర్తన 1వ వచనము. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ప్రాధాన్యత, మన జీవితంలో ప్రాధాన్యత దేవుడు మొట్టమొదట వెదికే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు మొట్టమొదట నెరవేర్చాలి. ఆయన రాజ్యాన్ని మొట్టమొదట మనం వెతకాలి. ఉదయమున లేచి మొదట దేవుని, అది కూడా వేకువనే, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తే తానే స్వయంగా మనకు ఒక మంచి ఉదాహరణ కనపడుతుంది. మార్కు సువార్త 1:35 అక్కడ చాలా రాయబడి ఉంది. ఏంటి స్పష్టంగా, ఆయన అంటే యేసుక్రీస్తు
పెందల కడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇంకా చీకటి ఉండగానే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ వచ్చాడు. దానికి కారణం ఏంటంటే, ప్రార్థన అంటే మనం ప్రార్థన అడుగుతమే చేస్తున్నాం కదా. ప్రార్థన అంటే అడగటమే కాదు, దేవుని నుంచి వినుట. అదొక సంభాషణ. మన ప్రార్థనలు ఎప్పుడు అడగటం. ఇది మళ్ళీ ఎన్నిసార్లు గుర్తు చేసినా మీరు అందరూ ఇదే చేస్తారు. నేను చాలాసార్లు చెప్పుంటాను ఈ మాట. ప్రార్థన అంటే అడగటం కాదు, దేవుని స్వరము వినాలి మనం. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవునితో మాట్లాడేవారు, ఆయనకు అనేక విషయాలు చెప్పేవారు. దానికి అనుగుణంగా అర్థం ఏంటంటే, యోహాను సువార్త 5:19 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5:19 యేసుక్రీస్తు మాట చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. తండ్రి ఆయనకు చూపించినవి ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆయన ఉదయకాలంతో ఆయన కలిసినప్పుడు, రాత్రంతా ఆయనతో గడిపినప్పుడు తండ్రి చూపిస్తాడు, నువ్వు ఇది చెయ్యి, ఈరోజు ఇలాగా, ఈరోజు ఈ ప్లాన్ ఇది, ఇదన్నీ ఆయనకు చెప్పిన వాటిని ఆయన పగలు చేసేవాడు. ఇంకో మాట కూడా ఉంది, అదే 5వ అధ్యాయంలో 30వ వచనం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. ఒక తీర్పు తీర్స్తే మాత్రం ముందు వింటాను, తండ్రి దగ్గర ఆ మాటలు వింటాను. తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను, కనుక నా తీర్పు న్యాయమైంది. ఏది చేసినా నాకు తండ్రి అయిన దేవుడు నేర్పినదే, చూపించినదే నేను చేస్తాను. అంటే ప్రార్థన చేయనప్పుడు వినవలెను, వినినప్పుడు దినమున మీరు నడుచుకొనవలసిన మార్గములను, విషయములను, మీ యొక్క అవసరములను, మీకు కావాల్సిన జ్ఞానమును, మీకు నేర్చుకున్న విషయం అన్నిటిని కూడా దేవుడు మీకు ముందే మీ హృదయంలో పెడతాడు. ఆ దినము జరుగుచుండగా అవి మీకు గుర్తుకొచ్చి వాటి ప్రకారంగా మీరు చేయగలుగుతారు. ఎప్పుడంటే ప్రాధాన్యత ఉదయ కాలమున దేవునికి ప్రార్థన చేయువారు. హల్లెలూయా. ఉదయకాలమ దేవుని తట్టు చూస్తూ ఉండాలి. ఆయన తట్టు చూస్తూ మన దృష్టి ఆయన యందు ఉండాలి. ఆఖరుగా ఒక మాట చెప్పి, కీర్తన 27:8 వచనము, నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవేయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనేను. దేవుడు అన్నాడు, నా సన్నిధిని, ఇంగ్లీష్లో సీక్ మై ఫేస్. ఉదయకాలం ఆయన యొక్క ముఖ దర్శనము కొరకు మనం చూడాలి. అలాగూ చేసినప్పుడు ఆయన మనకు కనబడతాడు. కనబడటం అంటే కళ్ళకు కనబడటం కాదు, ఆయనను సంపూర్ణంగా ఆయన మహిమలో, ఆయన ఘనతలో మనం చూడగలుగుతాం. అప్పుడు మనం చక్కని మార్గంలో నడవగలుగుతాం. హల్లెలూయా. ఉదయకాలంన నేర్చుకున్న విషయం ఏంటంటే, ఆఖరి దినములలో జీవించేటప్పుడు యేసు ప్రభు త్వరగా మరి ఆకాశంలో వచ్చి తన సంఘాన్ని తీసుకునే సమయం దగ్గరకు వచ్చింది. అనేక మంది ప్రవచనాలు చెప్తున్నారు ఈ సంవత్సరంలోనే, లేకపోతే కొంతమంది వచ్చే నెల, కొంతమంది స్పష్టంగా చెప్పేస్తున్నారు. అది రైటో కాదో మనకు తెలియదు కాబట్టి తెలియదు, తీసుకుని ఎవరికి తెలియదు చెప్పాడు కాబట్టి దానికి కాదు, కానీ వచ్చే నెల అంటున్నారు. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, అది ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ తెలుగులో అంటే బోర్ల పండుగ వచ్చే నెల ఉంటుంది. అది ఆ దినాలు వచ్చేస్తాడని ఒక ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మనకు తెలియదు. ఒకవేళ అదే సత్యమైతే, ఒకవేళ యేసుక్రీస్తు చెప్పినట్లు ఏ దినం వచ్చునో, ఏ జామున వచ్చునో మీరు తెలియదు కనుక ప్రతి దినము సిద్ధముగా ఉండుడి అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారా ఎప్పుడైనా? ప్రతి రాత్రి మీ యొక్క నిద్రకు వెళ్ళినప్పుడు, ప్రభా ఈ రాత్రి నీ యొక్క రాకడ ఆసన్నమైతే నేను నీతో కూడా ఉండాలి. ప్రభా ఈ దినం నీవు వచ్చినట్లేదు, నీతో కూడా ఉండాలి. దానికి తగిన జీవితము జీవించు అనుకుంటేనే దాని యొక్క లాభం మీకు ఉంటుంది.
ఆయన రాకడకు తగిన జీవితము, ఆయనకు ఇష్టమైన జీవితము మీరు జీవించినప్పుడే ధైర్యంగా జీవించగలుగుతారు. కాబట్టి దేనికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలో జాగ్రత్తగా మీ యొక్క దినదిన ఆలోచనల్లో మీరు కలిగి ఉండాలి. ప్రాధాన్యత దేవుడు ముఖ్యం. మన ఉద్యోగానికంటే, మన జీవితానికంటే, మన ఆరోగ్యానికంటే, మన పిల్లల కంటే, మన భార్య కంటే, లేదా భర్త కంటే, లేదా కుటుంబ తల్లిదండ్రుల కంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడే. ఆయనే ప్రాధాన్యము, ఆయన వాక్యం ప్రాధాన్యము, ఆయన నడిపింపు ప్రాధాన్యము, ఆయన సన్నిధి ప్రాధాన్యము, ఆయన ఆజ్ఞలు గైకొనుట ప్రధానము, ఆయనను చూచుట, ఆయనను వినుట అది ప్రధానంగా మనము ఎంచిన వారమైతే మనం ధన్యులమవుతాం. కళ్ళు మూసుకుందామండి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో స్పష్టం మాట్లాడుతున్నాడు. మీ యొక్క నిజమైన పరిస్థితిని ఒకసారి పరీక్షించుకోండి. మీరు నిజంగా దేవుని కొరకు ప్రధానమైనటువంటి సమయాన్ని ఇస్తున్నారు. ఆయన రాజ్యంను గుర్చిన ఆలోచనలు మీ హృదయంలో కలుగుచున్నవా? ప్రభు వస్తే బాగుండు, నేను వెళ్ళిపోవాలి, త్వరగా వస్తే మంచిది, లోకంలో చాలా కష్టాలు వస్తున్నాయి, చాలా సమస్యలు జరుగుతున్నాయి, ఆయన త్వరగా వచ్చి తీసుకువెళ్తే మంచిది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? అసలు ఆలోచించండి. అటువంటి ఆలోచన లేనట్లయితే ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యంను గూర్చిన ఆసక్తి, ఆయన రాజ్యంను గూర్చినటువంటి ఆ యొక్క ఆతురత మనలో ఉన్నట్లయితే మంచిది. ధన్యులు. ఆయన పనులు చేయాలని, ప్రార్థన చేయాలని, ఆయన సన్నిధికి రావాలని, ఆయనను ఘనపరచాలని ఎవరు మీరు ఆలోచిస్తున్నారో మీరు ధన్యులు. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతు, నిన్నే స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతు, నిన్నే స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా? బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా,
పరతుతో నింపావు జీవజలముతో నిన్ను మహిమ పరతును. నింపావు నీరు అగ్నితో, నింపావు నీరు ఆత్మతో, నింపావు జీవజలముతో నిన్ను మహిమ పరతును. అందే నైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుట. అందే నైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుట. యేసయ్యా 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 యేసయ్యా. అవును ప్రభా, నీవే మాకు ప్రధానము, నీ మాటలే ప్రధానము, నీ సన్నిధియే ప్రధానము, నీ రాజ్యమే ప్రధానం. ఉదయకాలమున నీ బిడ్డలు ప్రభా, ఎందరైతే ప్రభు వాక్యమును విని ఒకవేళ నిన్ను వెంబడించుటలో వెనుకబడి ఉన్నట్లయితే, నీ రాజ్యం గురించి ఆలోచించుట గురించి మర్చిపోతున్నట్లయితే, మరొకసారి ప్రభా ఒక్కొక్క హృదయంను కదిలించుకుని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ మాటను బట్టి ఈ రోజు నుండి వారి ప్రార్థనా జీవితంలో మార్పు కలుగును గాక, మార్పు కలుగును గాక. ఉదయమున ప్రధానమైంది వేకును లేచి వెదకదగినది నీ సన్నిధి, అది మర్చిపోకుండా, నీ వాక్యమును ధ్యానించుట మర్చిపోకుండా, నీ స్వరమును వినుట మర్చిపోకుండా ముందుకు సాగునట్లుగా ఒక్కొక్కరిని కనుకరించు ప్రార్థన చేస్తున్నాను. కనుకరించు తండ్రి ప్రభా, వాక్యమును ప్రభా ప్రబలింప చేసి హృదయములను బలపరచుమని మహిమాకంత ప్రభా మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు చప్పట్లు కొట్టి ప్రభువును ధ్యానంతో దేవునికి మనం కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా అని స్తుతిద్దాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశ మహాకాశములు దాని క్రిందున్న ఆకాశము, ఆకాశ మహాకాశములు దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించువన్నీ
సుడి గాలియు మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలియు మంచును భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను దేవా ఎల్లప్పుడు నే పాడెదను దేవా ఎల్లప్పుడు నే పాడెదను హల్లెలూయా నామమునకు మహిమ కలుగును గాక చక్కటి వాక్యం విన్నాము మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదో ఏది ప్రధానమైనదో ఏది మంచిదో మనం ఎంచుకొని నన్ను నడవాలని దేవుడు మనకు బోధించినాడు ముఖ్యంగా మొదటి మాట మర్చిపోవద్దు ఆయన రాజ్యము ఆయన నీతి ఏమేన్ మనం ఉన్నది మనుషుల రాజ్యం ఉన్నాం ఆయన రాజ్యం రాబోతుంది ఏమేన్ హల్లెలూయా ఆయన రాజ్య స్థాపన జరగాలని ప్రార్థన చేయమని దేవుడు మనకు నేర్పించాడు తర్వాత నీతి ఏంటే నీతి నీ నీతి నా నీతి నన్ను రక్షించదు ఏమేన్ దేవుని నీతి మనం రక్షిస్తుంది ఆయన దేవుని నీతి ఏంటి దేవుని నీతి ఏంటి చెప్పండి తెలియాలి అది తెలియకపోతే మనం రక్షణ లేదు ఏమేన్ మనం దేని చేత రక్షింపబడ్డాము ఆయన మరణము పునరుద్ధానం ద్వారా మనం రక్షింపబడ్డాము మనం పొందవలసిన శిక్షణ ఆయన పొంది ఉన్నాడని అది నమ్మాలి ఏమేన్ హల్లెలూయా ఆ నీతి మన స్వనీతి మనం రక్షించదండి ఏమేన్ దేవుని నీతి మనం రక్షిస్తుంది ఆ నీతిని విడిచిపెట్టి మనం ఎన్ని చేసినా వ్యర్థమే ఏమేన్ ఆయన నీతిలో నిలిచిండి ఏమేన్ మనం చేయవలసింది మనం చేస్తూ మనము దేవుని వెంబడించినట్లయితే మనం పరలోక రాజ్యంలో చేరుకుంటాం అంటే రాబోయే దేవుని రాజ్యం ఉంటుంది చాలామంది క్రైస్తవులు దాని నుంచి ఉండకపోవచ్చు అందులో ఏమేన్ కారణం ఏంటంటే దేవుని నీతిని వెతకపోవడం వల్ల స్వనీతి ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేశారు ఏమేన్ పోయిన వారం నేను ముందు వారం మీకు చెప్పాను ఏంటది సుంకరి చాలామంది పరిచయల్లా జీవించేస్తున్నారు ఈ లోకంలో నేను పరిశుద్ధుడును అని పరిశుద్ధంగా వెళ్ళిపోదాం ఆయన నీతి లేకపోతే మనం వ్యర్థం ఏమేన్ హల్లెలూయా ఆ నీతి ద్వారా మనం జీవించాలని మిమ్మల్ని అందరూ మరోసారి ప్రోత్సహిస్తున్నాం దేవుడు మీ జీతాలు కట్టుకోండి వ్యక్తిగత జీతాలు కట్టుకోండి దేవునితో నడవండి దేవుడు మనల్ని అందరూ దీవించిన కాక ముగింపు ప్రార్థన చేసుకుందాం మాలతో వచ్చి ప్రార్థన చేస్తారు హల్లెలూయా ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి హల్లెలూయా 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 పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ప్రభా నిత్యము కోటాను కోట్ల దూతలతో 24 పెద్దలతో నాయనా శరాపుల మధ్యన కెరూబుల మధ్యన ప్రభా నా తండ్రి నేనా అయా నా తండ్రి పొగడబడుచున్న గొప్ప దేవుడు రాజానికి స్తోత్రాలు దేవ ఈ దినమున ప్రభా నా తండ్రి మేము సజీవులుగా ఉన్నామంట అది కేవలం నీ ఉచితమైన కృప మాత్రమే దేవ ఇదిగో నా తండ్రి నేనా మేము నా ప్రభా నా తండ్రి తీసుకుంటున్నటువంటి ఈ ఊపిరి నా ప్రభా నాయన నా తండ్రి నేను అయా మేము పీలుస్తున్నటువంటి గాలి నా ప్రభా నా తండ్రి మేము అనుభవిస్తున్న సమస్తము కేవలం నా ప్రభా నీ కృపను బట్టి నాయన నీ దినము నా ప్రభా నా తండ్రి చూడడానికి నా ప్రభా మాకు నా తండ్రి నీవు ఇచ్చినటువంటి కృపకై వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రాలు దేవ ఇదిగో నా ప్రభా ఈ దినము నా ప్రభా నా తండ్రి నేను అయా నా తండ్రి స్తుతి ఆరాధనలో నీవు ఉండి నా ప్రభా నీ నామాన్ని మహిమపరుచుకున్నావు దేవ నీ దాసుని ద్వారా నా ప్రభా నా తండ్రి నేను అయా నీ దినములు ఎంత సమీపంగా ఉన్నాయో నా ప్రభా నా తండ్రి నీవు నా తండ్రి హెచ్చరించిన విధానం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా నా ప్రభా నా తండ్రి ఏ దినము నా ప్రభా నా తండ్రి నేను అయా నా తండ్రి నీ రాకైనను నా ప్రభా నా తండ్రి మా యొక్క జీవితంలో నా ప్రభా నా తండ్రి నేను నీ కొరకు కట్టుకొని నా ప్రభా నా తండ్రి నేను అయా సిద్ధపాటును కలిగి నా ప్రభా నా తండ్రి నేను దేవా ఇదిగో నా ప్రభా నా తండ్రి మేము నా ప్రభా నా తండ్రి నేను అయా సిద్ధపడుతూ నా తండ్రి నశించుచున్న అనేక ఆత్మల కొరకు నా తండ్రి భారం కలిగి ప్రార్థించేవారిగా నా తండ్రి మా జీవితంలో నా ప్రభా నా తండ్రి నేను అయా నా ప్రభా దినదినము నువ్వు కట్టమని అడుగుచున్నాను రాజా నీకు స్తోత్రాలు దేవ ఇదిగో నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి దినము
దినము నా ప్రభా నా తండ్రి నీ కొరకై కానుకలు తీసుకుని వచ్చినటువంటి నా ప్రభా నా తండ్రి నీ బిడ్డలను నా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారికి నా ప్రభా నా తండ్రి 30 100 నా తండ్రి ఫలింపును అనుగ్రహించమని అడుగుచున్నాను రాజా. నీకే స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో నా తండ్రి నేను ఇంకను నా ప్రభా నా తండ్రి సంఘాన్ని అభివృద్ధి పరచండి దేవా. ఇదిగో నా తండ్రి ఉదయ కాలమున నా ప్రభా నిన్ను ఆరాధించటకు నా తండ్రి నిన్ను సన్నతించటకు నా ప్రభా మా యొక్క జీవితంలో నా ప్రభా నా తండ్రి నేను నీ యొక్క వాక్యముల ద్వారా కట్టుకొనుటకు నా ప్రభా నా తండ్రి నేను మమ్మల్ని నా ప్రభా నా తండ్రి నీలో స్థిరపరిచి బలపరచమని నా ప్రభా నాయన నేడే నీ రాకైతే నా ప్రభా వధువుగా నా ప్రభా నా తండ్రి ముడత మచ్చ డాగు కలంకం లేని నా ప్రభా పరిశుద్ధ సంఘంగా నా తండ్రి నీ ఎదుటి నిలుచుటకు నా తండ్రి నీ కృపనిమ్మని మహిమ ఘనత ప్రభావాన్ని పరిశుద్ధ నామముకి చెల్లించుకుంటూ నజరేయుడని యేసు నామములో అడిగి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. మనందరూ త్వరగా బయటికి వెళ్దాం, సుమ్మెంది కాబట్టి.